దగ్గరవుతోంది. ప్రయాణ భారం తగ్గబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ మధ్య రోడ్ జర్నీ టైం తగ్గడమే కాకుండా దూరం కూడా తగ్గిపోబోతోంది. ఈ రెండు మహానగరాల్ని కలుపుతూ ఒక సరికొత్త గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తోంది. అది అందుబాటులోకి వస్తే ఇక మీ జర్నీ చాలా జాలీగా సాగిపోతుంది. విజయవాడని టచ్ చేయకుండానే మీరు విశాఖకి వెళ్ళిపోవచ్చు. ఆంధ్ర, తెలంగాణను కలుపుతూ కేంద్రం నిర్మిస్తోన్న ఈ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే 365 BG ప్రారంభానికి సిద్ధమవుతోంది. పచ్చని పొలాల మధ్యలో నుంచి ప్రకృతిని ఆస్వాదిస్తూ మీ ప్రయాణం కొనసాగించవచ్చు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి విశాఖకి రైమంటూ దూసుకెళ్లిపోవచ్చు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది ఖమ్మం టు దేవరాపల్లి ఉండబోతోంది. ఇక్కడ మొత్తం 162 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే విజయవాడకి వెళ్లకుండానే మీరు విజయవాడకి టచ్ చేయకుండానే మీరు విశాఖ వెళ్ళొచ్చు. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే వల్ల మీ ప్రయాణ దూర భారం ఎంత తగ్గుతుందో తెలుసా? దాదాపు 125 కిలోమీటర్లు. సో తగ్గే ప్రయాణ సమయం కూడా 5 గంటలు. 5 గంటలు అంటే మామూలు విషయం కాదు. సో ఈ ఎక్స్ప్రెస్ హైవే కనుక అందుబాటులోకి వచ్చిందంటే ఇక వైజాగ్ కి కూడా మీరు విజయవాడ వెళ్ళినంత ఈజీగా వెళ్ళిపోవచ్చు అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇక సూర్యాపేట నుంచి ఖమ్మం చేరుకోగానే మీకు ఈ రహదారి టచ్ అవుతుంది. అది ఖమ్మం నుంచి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి వరకు ఉంటుంది. మొత్తం 4 లేన్స్ తో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేను పచ్చని పొలాల మధ్య ఏర్పాటు చేస్తున్నారు. ఈ రోడ్ నిర్మాణం